అందరికీ నమస్కారం. నిన్న వేములవాడ పట్టణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన సందర్భంగా ఇంతకు ముందే మా మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు గతంలో ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రి వస్తున్నారు అని అంటే ఆ ప్రాంత ప్రజలకు ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఏదో ఒక హామీ కావచ్చు, వరాలు కావచ్చు ఇచ్చిపోతారనేటువంటి ఆనవాయితీ గతంలో ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కొత్త భాష్యాన్ని చెప్తున్నాడు. ఈయన ఏ జిల్లాకు పోయినా ఎక్కడికి పోయినా ఒక మంత్రం నేర్చుకున్నాడు ఆయన. అది కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును జపించే మంత్రం నేర్చుకున్నాడు. ప్రజల సమస్యలను పక్కకు పెట్టేసిండు. ఎందుకంటే పెద్ద మనుషులు అందరూ నవ్విపోతారు కాక నాకేం సిగ్గని అట్లున్నది రేవంత్ రెడ్డి పరిస్థితి. నువ్వు వేములవాడకు పోయినావు. నిజంగానే ఈ 11 నెలల్లో పూర్వ కరీంనగర్ జిల్లాలో తట్టెడు మట్టి పోసినటువంటి చరిత్ర లేదు. ఎక్కడి పనులన్నీ అక్కడ ఆగిపోయి ఉన్నాయి. నిజంగానే వాటిని పునరుద్ధరించడమో, వానికి కావలసినటువంటి నిధులు కేటాయించడమో, లేకపోతే కొత్త ప్రాజెక్టులు ప్రకటించడమో, ఒక కొత్త ఇన్నోవేషన్ తోటి ఎవరైనా ముఖ్యమంత్రి పోతారు. అది గొప్పతనం. నువ్వేం చేస్తున్నావు? వేములవాడ సాక్షిగా ఇగో కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, కేటీఆర్ జైలుకి పోక తప్పదు, హరీష్ రావు జైలుకి పోక తప్పదు, ఇది ఒక పాట పాడుతున్నావు. ఏం కారణంతో జైలుకు పోతారు? అదేవిధంగా వేములవాడకి ఏం చేసిండ్రు? 10 సంవత్సరాల అధికారంలోకి ఉండి కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? 100 కోట్ల రూపాయలు దొరకలేదా అని మాట్లాడాడు. అసలు నీకు చరిత్ర తెలుసా? ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళే ముందు అక్కడ ఏం జరిగిందో అని తెలుసుకోవాలని ప్రయత్నం అన్నా చేస్తున్నావా? అసలు తెలంగాణ రాష్ట్రం రాకపూర్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా నిరాదరణకు గురైనటువంటి పరిస్థితి మనకు తెలుసు. దాని తర్వాతనే కొంత ఇరిగేషన్, అత్యవసరమైనటువంటి పనులను ముందర వేసుకొని టెంపుల్ నిర్మాణాలు కూడా చేపట్టినటువంటిది, వాటి పునరుద్ధరించినటువంటిది కేసీఆర్ గారి ప్రభుత్వం. కళ్ళ ముందంటే సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. యాదాద్రి టెంపుల్ నిర్మాణం కావచ్చు, అది ఒక గొప్ప విషయం, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. అదేవిధంగా బాసరా కావచ్చు, ధర్మపురి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, వేములవాడ దేవస్థానాన్ని కూడా 100 కోట్లతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ప్రజలందరికీ తెలుసు వేములవాడ క్షేత్రం అంటేనే చాలామంది పేదవాళ్ళు వచ్చేటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ ఆ స్థలము టెంపుల్కు సరిపోను లేదని అక్కడ ఒక చెరువునే టెంపుల్కు తీసుకొని మళ్ళొక చెరువు నిర్మాణం చేసి, బండు నిర్మాణం చేసి దాదాపుగా 100 కోట్లు కేటాయించి, అంటే 200 అనౌన్స్ చేసి 100 కోట్లు కేటాయించి దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడ ఉన్నటువంటి టెంపుల్ నిర్మాణం కోసం అనేక కార్యక్రమాలు, భూసేకరణ కావచ్చు, బద్దిపోచమ్మ టెంపుల్ నిర్మాణం కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అసలు ఆనాటి 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వేములవాడ టౌన్కి ఇప్పటికీ మనం పోలిక కూడా ఉండదు. అక్కడ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇతర అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినది ప్రజలకు తెలుసు. అక్కడ పోయి సిరిసిల్ల గురించి కూడా మాట్లాడుతీవి. సిరిసిల్ల ఏంటి? ఒకనాటి సిరిసిల్ల మేము చూసినాం. 30 ఏళ్ళ కింద, 20 ఏళ్ళ కింద మేము సిరిసిల్ల ప్రాంతాన్ని చూసినాం. ఎంత దారుణంగా ఉండేనో, తెలంగాణ రాకముందు సిరిసిల్ల అంటేనే ఉరిసిల్లగా ఎట్లా ఉండేనో మేము చూసినాం. ఇలా సిరిసిల్ల సిరిగల్ల సిల్లగా మార్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కేటీఆర్ గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అదొక జిల్లాగా నిర్మాణం జరిగి, అసలు సిరిసిల్ల పట్టణాన్ని ఊహించుకోగలుగుతామా మనం? అంత సుందర నగరంగా తీర్చిదిద్ది ఇలా మనం రూపురేఖలు మార్చేసినటువంటి మరి నాయకులను పట్టుకొని, గత ప్రభుత్వాన్ని పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడడం. అదేవిధంగా ఇరిగేషన్ గురించి కూడా చాలా గొప్ప మాట్లాడుతుంది. 64 లక్షల ఎకరాలలో 1,55,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం
మేము మండించినామని చెప్తివి. ఆడికెళ్ళి ఓ చెరువు తవ్వినవా, ఓ ప్రాజెక్టు కట్టినవా, ఓ మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్టును నిర్మాణాన్ని పూర్తి చేసినవా, నిధులు కేటాయించినవా, ఏం చేసినామని వచ్చినాయి 1,55,00,000 మెట్రిక్ టన్నులు. ఇంతకుముందే మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మీరు 7,700 మార్కెట్ సెంటర్స్ ఓపెన్ చేశారు కదా. కొన్ని ఓపెన్ చేసిన సెంటర్లకు ఒక్క గింజ ధాన్యం రాకుండా మూసేసినటువంటి సెంటర్లు ఉన్నాయి. ఇప్పటికి లెక్కదిద్దామా? ఒక్క సన్న బియ్యం గింజ కూడా ఇప్పటికి ఒక్క సెంటర్కి రాలే. 500 రూపాయల బోనస్ ఇస్తామంటారు. కానీ ఆ 9వ ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో కేటీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి యొక్క సహకారంతో, ప్రభుత్వ సహకారంతో వేములవాడ సిరిసిల్ల ప్రాంతానికి 9వ ప్యాకేజ్ కింద 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాన్ని 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినటువంటి ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? ఉద్యోగాల గురించి కూడా మాట్లాడుతుంది. 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి స్థాయిలో మేము ఇదివరకు కూడా ఇట్లా మాట్లాడటం కాదు, ఇలా ప్రజలే తుక్కు తిడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిని పట్టుకొని. మేమంటే తప్పు లేదని నేను అనుకుంటున్నా. చూపిస్తావా? నీ దగ్గర నోటిఫికేషన్ డేట్స్ ఉన్నాయా? ఎప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు, వాళ్ళ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేసినావు, వాళ్ళని ఎప్పుడు సెలెక్షన్ చేసినావు, చెప్పుకోవడానికన్నా సిగ్గుమానం అని అనిపించాలి కదా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ మీరు ఇచ్చింది కేవలం ప్రొసీడింగ్స్ మాత్రమే, ఉద్యోగ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి 50,000 ఉద్యోగాలు అంటివి. సరే, ఇవంటే ఇప్పుడు ఇవి మా ఖాతాలో పడాల్సిన ఉద్యోగాలు. మేము నిజంగానే తొందరపడి ఉంటే ఎలక్షన్ ముందే ఇవ్వాల్సి ఉండే, చేసినాం కానీ ఇవ్వలేదు. కానీ అంతకుముందు మీ ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చిందా అని మాట్లాడుతుంది. ఇంత అన్యాయం. నిజంగా ప్రజలు ఇది ఏమనుకోవాలి ఇట్లా మాట్లాడితే? 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో అనేక డిపార్ట్మెంట్లలో, సింగరేణి కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, కొత్త గురుకుల పాఠశాలలలో కావచ్చు, అసలు 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు క్రియేట్ చేసి ఇస్తే ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చినవా అని మాట్లాడుతుంది. ఇలా మేము ఇచ్చిన ఉద్యోగాలకేమో నువ్వు పేరు పెట్టుకొని చెప్పబడుతుంది. ఇలా ఫార్మాసిటీ కడితే చాలామందికి, వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళు భూసేకరణ అడ్డుకుంటున్నారు. మీరు చేయలేదా భూసేకరణ అంటే? మేము చేసినప్పుడు భూసేకరణ ఇట్లా చేయలే. భూ నిర్వాసితులకు న్యాయం చేసి వాళ్ళకు ఖచ్చితమైనటువంటి వాళ్ళ యొక్క డిమాండ్స్ను పరిష్కరించి ఒప్పించి మెప్పించి దాదాపు 17,000 ఎకరాల భూసేకరణ జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఒక్క ప్రాజెక్ట్ అన్న ప్రజలకు అంకితం చేసినామని మాట్లాడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయలేదా? ఇలా నువ్వు చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉన్నదో 63 లక్షల ఎకరాలలో మేము పంటలు పండించినాం అంటున్నావు కదా, ఏడికెళ్ళి వచ్చినాయి నీళ్లు? ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి, మేడారం రిజర్వాయర్ నుంచి, మిడ్మానేరు నుంచి కొండపోచమ్మ దాకా మొన్న మీరు బాహుబలి పంపులు ఆన్ చేస్తేనే కదా నీళ్ళు వచ్చినాయి. ఏడికెళ్ళి వచ్చినాయి? ఎక్కడేం చేసినావు నువ్వు? నవ్వుకుంటున్నారు నీ పరిపాలన చూస్తే ప్రజలు. కనీసం ఇవాళ కల్లాల దగ్గర జవాబుదారీతనం లేదు. పచ్చిబడ్లు అమ్ముకుంటున్నారు 1,800కు 1,900కు. పోయిన సంవత్సరం ఖచ్చితంగా చెప్తున్నాం 3,200కు సన్నవడ్లు అమ్ముకున్నారు. ఇలా 2,600కు తెగనమ్ముకుంటున్నారు. సిగ్గుందా మీకు అసలు? లక్షలాది మంది రైతుల నోళ్లు కొట్టి, కడుపులు కొట్టి, మేమేదో పెద్దరికం చేసినాం, మేమేదో బాగా చేస్తున్నామని మాట్లాడు. పైకెళ్ళి గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, అంటే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడితే అక్కడ వాళ్ళను అంచివేసేటువంటి పోలీస్ వ్యవస్థను నిర్వహిస్తూ మళ్ళీ నిన్న మీరు వేములవాడకు వచ్చి ఇంత దారుణంగా మాట్లాడడం ఏదైతే ఉందో, ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు ఒక ముఖ్యమంత్రి. మరి భూసేకరణకు సంబంధించి అలా
ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. నిన్న మొన్న బాధితులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి కమిషన్ కూడా దరఖాస్తు ఇచ్చిండ్రు. వాళ్ళ ఆవేదన వాళ్ళ గోడు చెప్పిండ్రు. నువ్వేమంటున్నావు? తొండలు గుడ్లు పెట్టని ఆ భూములు అని మాట్లాడుతున్నావు. తొండలను గుడ్లు పెట్టని భూములే. మరి వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నట్టు? 4 గ్రామాలలో 11,000 ఎకరాల భూమి సేకరిస్తున్నాం, మీకేం కడుపుమంట అని మాట్లాడుతున్నావు. నువ్వు ఎంతమంది కడుపుల మీద కొట్టి ఈ భూ సేకరణ ఎవరి కోసం చేస్తున్నావు? ఎందుకోసం చేస్తున్నావు? నువ్వే చెప్పినావు కదా, ఎయిర్పోర్టుకు కూతవేడు దూరంలో 14,000 ఎకరాలు మీరు భూసేకరణ చేసిండ్రు. దేనికోసం చేసిరని? ఫార్మసిటీ కోసమే అప్పుడు చేసిన రెడీగా ఉన్నది. మీ ప్రాంతానికే తోవల ఉన్నది, మీకు అందుబాటులో ఉన్నది. అది వదిలిపెట్టి మళ్ళా కొత్త భూసేకరణ ఎందుకు చేస్తున్నావు అంటే సమాధానం లేదు. ప్రజల మీద కేసులు పెట్టబడుతుంది, జైళ్ళకు పంపబడుతుంది నీ నియోజకవర్గ ప్రజలు. మేము అడుగుతున్నది కాదు ఈ మాట. మీ నియోజకవర్గ ప్రజలు, మీ నియోజకవర్గ ఎస్టీలు, మీ నియోజకవర్గ రైతులు ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పే మీకు దిక్కు లేక, ధైర్యం లేక మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనా డబ్బులు ఇచ్చి ఉద్యమాలు చేపిస్తారా? డబ్బులు ఇస్తే ఎవరో వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారా? ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి వెళ్ళడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగానే కేసీఆర్ గారి ఆనవాళ్లను నువ్వు చెరిపేయగలుగుతావా? 14 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఎక్కడున్న తెలంగాణ ఇవాళ ఎక్కడున్నది? ప్రజలు కొంచెం మొన్న మీరు చెప్పిన తప్పుడు మాటలకు అత్యాశకు పోయింది, కానీ అసలు ఏం జరగలేదు ఈ రాష్ట్రంలో. ఎక్కడో అడ్రస్ లేనటువంటి తెలంగాణ ప్రాంతము దేశంలో 1-2 అంటే 1-2 రాష్ట్రాల సరసన చేరిన దేశంలోని అంత గొప్పగా ఇటు ఐటీ రంగం కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, ఇరిగేషన్ రంగం కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, హెల్త్ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, ఎన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగితే ఏం జరగనట్టు మీరు వచ్చి ఏం చేసినో చెప్తారా? 11 నెలలు ఉన్నాయన్నీ ఉడబీకేస్తున్నారు. ఏది రైతు బంధుకు బదులు రైతు భరోసా అంటే ఏది? పెన్షన్లు ఏడికి పోయే, బంగారం ఏడికి పోయే, కేసీఆర్ కిట్ ఎక్కడికి పోయే? ఒక్క పథకానికన్నా రూపకల్పన చేద్దాం, దీన్ని అందిద్దాం, రుణమాఫీ అని గొప్పలు చెప్పుకుంటారు. ఏది మరి? 40% చేసి 60% పండబెట్టినరు. ఇక మొత్తం చేసినవని సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళా సంబరాలు చేసుకుంటున్నారు. దేనికోసం సంబరాలు? ఎవరికి ఏం చేసినామని సంబరాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క విధానం కానీ, ముఖ్యమంత్రి తీరు కానీ ప్రజలు నవ్వుకుంటున్నారు. నాకు తెలిసి 40 ఏళ్ళ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని మాత్రం చూడలేదు. ఇంతమంది ప్రజలతోటి ఇష్టారీతిగా తిట్టించుకునేటువంటి ముఖ్యమంత్రిని అయితే నేను చూడలేదు. పార్టీలు వేరే ఉండొచ్చు, ప్రభుత్వాలు వేరే ఉండొచ్చు, కానీ ఓ ప్రభుత్వంలోకి ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినామంటే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు. ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ముఖ్యమంత్రి వైపు చూస్తారు, ప్రభుత్వం వైపు చూస్తారు. కానీ నువ్వు దయ లేదు, దాక్షిణ్యం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకొని ఇలా ప్రజలను అధోగతి పాలు చేసేటువంటి పరిపాలన మాత్రం ఈ రాష్ట్రంలో సాగుతున్నది. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా నువ్వు చేస్తున్నటువంటి ఈ చౌకబార ఆరోపణలు, నీకు ధైర్యం దమ్ము ఉంటే ఇప్పుడు వేదికగా మేము సవాల్ చేస్తున్నాం. ఎప్పుడు అరెస్ట్ చేస్తావో చెప్పు. కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని ఏ ఇష్యూ మీద అరెస్ట్ చేస్తావో చెప్పు. నిన్న మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ అన్నావు, నిన్న మొన్నటిదాకా కాళేశ్వరం అన్నావు, మొన్నటిదాకా కార్ల రేస్ అన్నావు. ఏది? ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీకు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలే గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.